everyone, welcome back to my channel. నేను చేసిన ప్రీవియస్ వీడియో అంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 5.4 ఇంటర్న్షిప్కి చాలా డౌట్స్ అయితే కమెంట్ చేశారు. సో నేను ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అంతకంటే ముందు నేను ఇప్పుడు ప్రెజెంట్ థర్డ్ ఇయర్ బీటెక్లో ఉన్నాను. నా లాస్ట్ ఇయర్ అంటే నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 4.4 అప్లికేషన్స్ రిలీజ్ చేయడం వల్ల నేను అప్లై చేశాను. అలాగే సెలెక్ట్ కూడా అయ్యాను. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంతో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఒకసారి మీకోసం డిస్ప్లే అయితే చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలి, కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ సెలెక్ట్ అయితే ఏం చేయాలి, అలాగే నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ మేము చేసిన ప్రాజెక్ట్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసినా లేకపోతే అప్లై చేయాలనుకుంటున్నా ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో లాస్ట్ దాకా అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనమైతే ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అట్ ఫస్ట్ ఇది టోటల్గా వర్చువల్ ఇంటర్న్షిప్. అంటే మీరు ఏ విధంగా కానీ ఇన్ఫోసిస్ క్యాంపస్కి కానీ వేరే ప్లేస్కి కానీ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. మీకంటూ ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇంటర్న్షిప్ టైం పీరియడ్ వచ్చేసి ఒక 2 to 3 months అయితే జరుగుతుంది. ఇంకా దీని ఎలిజిబిలిటీస్కి వస్తే బీఈ, బీకామ్, బీటెక్ ఎక్సెట్రా మీరు ఏం చదువుతున్నా పర్లేదు. ఒక కాలేజ్లో ఒక కోర్స్ చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎలిజిబులే. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనం ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అయితే చూసాం కదా. ఒకవేళ మీరు ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అయి ఉంటే నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ప్రెస్ చేయగానే ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్ 5.0. మీరు ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటే స్టార్ట్ సర్వే అని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అండ్ స్టార్ట్. మీకు ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు లైన్గా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేమ్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే నేమ్ ఇచ్చారో సేమ్ ఆ నేమే ఇక్కడ కూడా మెన్షన్ చేయండి. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే మెయిల్ ఇచ్చారో సేమ్ ఆ మెయిలే ఇక్కడ కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు మీరు చదువుతున్న ఇన్స్టిట్యూట్ అది ఏ స్టేట్లో లొకేట్ అయ్యి ఉంది, అండ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్. మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ ఎస్ కదా. సో ఎస్ మీద క్లిక్ చేసేయండి. ఇఫ్ యూ సెలెక్టెడ్ విచ్ టెక్నాలజీ స్టాక్ యూ విడ్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్. ఈ క్వశ్చన్ మీద నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. నేనైతే ఒకటే ప్రిఫర్ చేస్తాను. మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ నెక్స్ట్ మీరు చేసే జాబ్కి కూడా యూజ్ అయి ఉండాలి. అంటే మీరు ఫ్యూచర్లో జాబ్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమేలో ఆల్రెడీ నేను ఈ డొమైన్ మీద ఇంటర్న్షిప్ ఇన్ఫోసిస్లో చేశాను అని చెప్తే మీ యొక్క సెలెక్షన్ ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి. సో మీరు మీ జాబ్కి యూజ్ అయ్యే కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు కాలేజ్లో ఏ కోర్స్ చదువుతున్నారు, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఏదైతే చదువుతున్నారో అది సెలెక్ట్ చేసేయండి. ఒకవేళ మీరు ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేస్తే అది ఏ కోర్సో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు ఏ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్. అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీరు ఏ ఇయర్లో ఆ కోర్స్ కంప్లీట్ చేసేస్తున్నారు అంటే కాలేజ్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో ఆ ఇయర్ని మెన్షన్ చేయండి. అంటే నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను, నేను ఫోర్త్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి 2026. సో అది నా గ్రాడ్యుయేషన్ ఇయర్. మీకు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఇయరో అది మెన్షన్ చేయండి. అండ్ ఆర్ యూ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్. మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఈ ఇంటర్న్షిప్కి మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవ్వరు కాబట్టి ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేయకండి. ఇక్కడ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఒకవేళ కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. అండ్ వర్ యూ సెలెక్టెడ్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇంటర్న్షిప్ విత్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. మీరు ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఇంటర్న్షిప్ ఎప్పుడైనా చేశారా అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ నేను చూసుకుంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే నా సెకండ్ ఇయర్లో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 4.0 ఇంటర్న్షిప్కి అప్లై చేశాను. అలాగే సెలెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్ కూడా చేశాను కాబట్టి నేనైతే ఎలిజిబుల్ కాదు. కానీ మీరు ఇప్పటిదాకా అలా సెలెక్ట్ అవ్వకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబులే. సో నో అని క్లిక్ చేసి ఫామ్ అనేది సబ్మిట్ చేసేయండి. మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసాం కదా. ఒకసారి అప్లై చేసిన తర్వాత మనం కోర్సెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లెర్నింగ్ పాత్స్ అని మెన్షన్ చేశాను. మీరు వన్స్ ఆ లింక్ ప్రెస్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూస్ చేసుకున్న టెక్నాలజీ స్టాక్స్ ప్రతిదీ ఉంటాయి.
అండ్ దాని కింద ప్రతి కోర్సెస్ అంటే చాలా కోర్సెస్ ఉంటాయి, అవన్నీ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక అప్లై చేసేటప్పుడు పైథాన్ టెక్నాలజీ స్టాక్ చూస్ చేసుకున్నాను అనుకోండి. దీంట్లో ఉన్న ప్రతి కోర్స్ అంటే దీంట్లో ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏదో 1-2 చేసేస్తే కుదరదు. మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటే ప్రతి కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసినట్టయితే చూపిస్తున్నాయి, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను లాస్ట్ ఇయర్ అంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ స్ప్రింగ్ బోర్డ్ 4.0కి అయితే సెలెక్ట్ అయ్యాను. నేను దానికోసం ప్రతి కోర్స్ని కంప్లీట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇంటర్న్షిప్కి యాంగులర్ ఫుల్ స్టాక్ని చూస్ చేసుకుంటే దీంట్లో ఉన్న ప్రతి కోర్స్ని మీరు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో 15 కోర్సెస్ వరకు ఉన్నాయి. ఖచ్చితంగా అన్నీ అయితే కంప్లీట్ చేయాలి. నేను మీకు జనరల్గా ఒక కోర్స్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తాను చూడండి. కోర్స్ మీద క్లిక్ చేయగానే స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ స్టార్ట్. మీకు రైట్ సైడ్ దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్, క్విజెస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు క్విజెస్, అసైన్మెంట్స్ ఎన్ని టైమ్స్ అయినా తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. ఒకవేళ మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేసిన కోర్స్కి సర్టిఫికేట్ అయితే రిలీజ్ చేస్తారు. చూడండి, నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. నేను ఆల్రెడీ చేసిన కోర్స్కి సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. నేను కోర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మాకు కంప్లీషన్ సర్టిఫికేట్ అని అయితే కనిపిస్తుంది చూడండి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ డౌన్లోడ్ సింబల్ హియర్. చూసేశారు కదండి, ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ డౌన్లోడ్ చేయండి. ఇలా మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న టెక్నాలజీ స్టాక్లో ప్రతి కోర్స్ కంప్లీట్ చేయాలి. ఏదో 1-2 కంప్లీట్ చేస్తే కుదరదు. అండ్ మెయిన్ వచ్చేసి సర్టిఫికేషన్. ప్రతి కోర్స్కి లాస్ట్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్లో మీరు డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దీంట్లో కాపీ పేస్ట్ ఆప్షన్స్ ఉండవు, అలాగే వేరే ట్యాబ్స్కి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఉండదు. సో మీరు ఇందులో ఎంత బాగా రాస్తే, ఎంత మంచిగా స్కోర్ చేస్తే మీకు ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. నేను లాస్ట్ టైం పైథాన్ టెక్నాలజీ స్టాక్ చూస్ చేసుకున్నప్పుడు నాకు లాస్ట్ ఎగ్జామ్లో అంటే సర్టిఫికేషన్లో వచ్చిన స్కోర్ 91%. సో నేను చాలా ఈజీగా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది, ఎందుకంటే అది కొంచెం మంచి పర్సంటేజ్ కాబట్టి. సో మీరు కూడా మంచిగా ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సర్టిఫికేషన్ ఎగ్జామ్లో మాత్రం మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. నాకు తెలుసు ఇంత తక్కువ టైం ఉంది కదా, కోర్సెస్ ఏమో ఇన్ని అవర్స్ ఉన్నాయి, అసలు కంప్లీట్ చేస్తామా లేదా అని మీకైతే చాలా డౌట్ ఉండొచ్చు. సేమ్ నాకు అలాగే ఉంది లాస్ట్ టైం. కానీ నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకటే చెప్తాను, జస్ట్ ట్రై యువర్ బెస్ట్. లాస్ట్ టైం సేమ్ నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను. నేను మొత్తం ఏం కంప్లీట్ చేయలేదు, నేను కొన్ని క్విజెస్ స్కిప్ చేశాను, అలాగే కొన్ని కోర్సెస్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను గివెన్ టైంలో. బట్ నేను సర్టిఫికేషన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకున్నా కదా, సో దాన్ని బట్టి ఇంటర్న్షిప్ ఇచ్చుండొచ్చు. లేకపోతే నేను కంప్లీట్ చేసినంత కూడా వేరే వాళ్ళు కంప్లీట్ చేయకపోవచ్చు. సో ఇవన్నీ బేస్ చేసుకుని అయితే ఉంటాయి. మీరు వేటి గురించి థింక్ చేయకుండా కోర్సెస్ కంప్లీట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకే డౌట్స్ పెట్టుకోవద్దు, జస్ట్ గివ్ యువర్ 100%. మనం కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలో చూసాం కదా, అలాగే మీరు గివెన్ టైం పీరియడ్ అంటే ఆగస్ట్ 20 లోపు కోర్స్ అనేది కంప్లీట్ చేసేస్తే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి సెలెక్షన్ మెయిల్ అయితే వస్తుంది. నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి వచ్చిన సెలెక్షన్ మెయిల్ తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ అయితే లేవు. వాళ్ళు మన డీటెయిల్స్ని మాత్రం వెరిఫై చేస్తారు. దానికోసం వర్చువల్ మీటింగ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసాక దాంట్లో అందరం అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ జాయిన్ అయ్యి వాళ్ళ ప్రూఫ్స్ చూపిస్తారు. అంటే నేను వచ్చేసి నా కాలేజ్ ఐడి ప్రూఫ్ అండ్ నా ఆధార్ కార్డ్ ప్రూఫ్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. అంతే, మీరు ఇంటర్న్షిప్కి టోటల్గా సెలెక్ట్ అయినట్టే. నేను ఇప్పుడు నా ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంటర్న్షిప్ చేయకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఏం చేస్తారు, అసలు యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేస్తారు అని ఇలా చాలా డౌట్స్ అయితే ఉండేవి. కానీ ఒక్కసారి నేను ఇంటర్న్షిప్ చేశాక ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి. నాకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత టీమ్స్ అయితే డివైడ్ చేశారు. అంటే నేను అప్పుడు పైథాన్ టెక్నాలజీ స్టాక్ అయితే చూస్ చేసుకున్నా. అలా ఎవరైతే పైథాన్ టెక్నాలజీ స్టాక్ని చూస్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా డివైడ్ చేసి వాళ్ళకంటూ ఒక మెంటోర్ని ప్రొవైడ్ చేస్తారు. అలా మా టీంలో వచ్చేసి 30 మెంబర్స్ మాకు ఒక మెంటోర్ని ప్రొవైడ్ చేశారు. ఆ
ఆ మెంటార్ వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్, అసలు ఏం చేయాలి, దానికంటూ ఏం నేర్చుకోవాలి అని ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చేసిన తర్వాత మళ్ళీ ఆ మెంటార్ మనని సబ్ టీమ్స్ డివైడ్ చేస్తారు. అలా మా సబ్ టీంలో 5 మెంబర్స్ ఉన్నాం. మా 5 మెంబర్స్కి ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని అసైన్ చేశారు. సో మేము ఇప్పుడు ఆ ఇంటర్న్షిప్లో ఆ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇన్ఫోసిస్ టీమ్కి సబ్మిట్ చేయాలి. మీకోసం మేము చేసిన ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్ అయితే ఒక్కసారి అయితే చూపించాలనుకుంటున్నాను, చూసేయండి. మేము ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ఫోసిస్ అఫీషియల్ మెంబర్స్కి అయితే ప్రజెంట్ చేశాము. మీరు ప్రజెంట్ చేసిన తర్వాత మీరు ప్రతి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళకున్న ప్రతి రిక్వైర్మెంట్ని మీట్ అయితేనే మీకు సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు. సో సేమ్ నా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 4.0 ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఎలా అయితే జరిగిందో ఇప్పుడు 5.0 ప్రాసెస్ కూడా అలాగే జరుగుతుంది. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, డోంట్ మిస్ అవుట్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ. కోర్సెస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.